Hello viewers, welcome to Trend and Track ఛానల్. మైదా అనేది గోధుమల నుండి తయారయ్యే సూపర్ రిఫైన్డ్ పిండి. మైదాతో నాన్ వంటి ప్రత్యేక రొట్టెలను తయారు చేస్తారు. గోధుమ పిండి గోధుమల నుండి తయారయ్యే సాధారణ పిండి. గోధుమ పిండితో రొట్టెలను తయారు చేస్తారు. మైదా గోధుమ పిండి రుచుల్లో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మైదా గోధుమ పిండిలో ఉన్న తేడాలను తెలుసుకుందాం. గోధుమ పిండి లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. గోధుమలను సరళంగా గ్రైండ్ చేయడం ద్వారా పిండి తయారవుతుంది. ఈ పిండిలో పొట్టు, ప్రోటీన్స్, తృణధాన్యాలు ఉంటాయి. చపాతీ, పుల్కా వంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. గోధుమ పిండిని బాగా శుద్ధి చేసినప్పుడు మైదా తయారవుతుంది. ఈ పిండిలో గోధుమలోని విటమిన్లు, ఫైబర్ మరియు ప్రోటీన్స్ అన్నీ తీసివేయబడతాయి. మైదా తెలుపు మరియు మృదువుగా రావటానికి రసాయనికంగా బ్లీచింగ్ జరుగుతుంది. నాన్ మరియు తందూరి రోటీ, పరాటా వంటి మైదా పిండితో తయారవుతాయి. మైదా, గోధుమ పిండి రెండు గోధుమ ధాన్యం నుండే వస్తాయి. కానీ గోధుమ పిండి గోధుమ ధాన్యం నుండి వస్తే, మైదా పిండి గోధుమ ధాన్యాల మిల్లింగ్ ద్వారా పొందిన తెల్లని పిండి. మైదాను ఆల్ పర్పస్ పిండి అని పిలుస్తారు. ఎందుకంటే దీనిని కేకులు అలాగే చపాతీలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మైదా కేవలం కార్బోహైడ్రేట్స్తో తయారవుతుంది. అదే గోధుమ పిండి విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్స్ మరియు ఫైబర్తో తయారవుతుంది. మైదాలో ఎలాక్సిన్ అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగా, చూడడానికి తెల్లగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో మైదా పిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు. కొన్ని తపాలా కార్యాలయాల్లో కూడా కవర్లు అతికించడానికి వాడతారు. గోడలపై సినిమా పోస్టర్లు అతికించడానికి కూడా వాడతారు మైదా పిండిని. మైదా పిండి ప్రతిరోజు వాడటం లేదా అధికంగా వాడటం వల్ల కలిగే ప్రభావాల గురించి తెలుసుకుందాం. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతో కొంత ఉండాలి. అది మోతాదు ఎంతైనా సరే ఉండాల్సిందే. అది మైదాలో 0. కాబట్టి దీనిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం చాలా కష్టపడాలి. దీని కారణంగా పేగుల్లో పుళ్ళు ఏర్పడతాయి. ఇది తీవ్రమైతే కడుపులో ఇన్ఫెక్షన్ ఏర్పడి ప్రాణాంతకం అవుతుంది. అదే గోధుమ పిండిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మైదా పిండితో తయారు చేసిన పదార్థాలు జీర్ణం కాక పేగుల్లో అతుక్కుపోయి దాంతో అక్కడ క్రిములు చేరి ఇన్ఫెక్షన్ వస్తాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం కూడా ఉంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మైదాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అమాంతం పెంచేస్తుంది. కాబట్టి రోజు మైదా పిండి తింటే మధుమేహాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే. ఇక గోధుమ పిండి విషయానికి వస్తే, గోధుమ పిండిలో B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఎర్ర రక్త కణాలు వృద్ధికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి అనుకునే వారు మైదాను చెక్ పెట్టి గోధుమ పిండిని రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గించడం మరియు గుండె బలాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది గోధుమ పిండి. గోధుమ పిండిలో విటమిన్ E, సెలీనియం మరియు ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలామంది హైపో మరియు హైపర్ థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు రెగ్యులర్ డైట్లో గోధుమ పిండిని చేర్చుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. తెల్లని మైదా పిండి కంటే లైట్ బ్రౌన్ కలర్లో ఉండే గోధుమ పిండే మన ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, మైదా గోధుమ పిండిలో ఏది ఆరోగ్యానికి మంచిదో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.